అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం. నేను మీ వెంకటేశ్వర్. గత ప్రభుత్వంలో వాడిన వస్తు వాహనాలని ఈ ప్రభుత్వం వాడకూడదని భావిస్తున్నారా? గత ప్రభుత్వంలో పునాదులు వేస్తే ఆ పునాదుల మీద భవనాలను నిర్మించకూడదు తరువాత ప్రభుత్వం అని అనుకుంటున్నారా? గత ప్రభుత్వంలో చేసినవన్నీ కొన్ని నాయకులు సొంత సొమ్ముతో కొన్నట్లు భావిస్తున్నారా? ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు? ఇది ఎవరి సొమ్ము? మీరు చూడండి. గత ప్రభుత్వంలో మేము కొనుగోలు చేసిన వస్తువుల్ని వాహనాలని వాడుకుంటున్నారు. దాంతోటే ఇప్పుడు విజయవాడ వరద బాధితులు కష్టాలు గట్టెక్కాయి. ఇలాంటి మాటలు మాజీ మంత్రి రోజా గారు అన్న మాటలు మీరు చూస్తే, జగనన్న హయాంలో రేషన్ వాహనాలు 108, 104, అలాగే క్లీన్ ఆంధ్ర వాహనాలు, తర్వాత వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, వీళ్ళ వల్లే కదా విజయవాడ ప్రజలు గట్టెక్కింది. ఏంటి వీళ్ళ ఉద్దేశం? విజయవాడ ప్రజల్ని వాటితోటే గట్టెక్కారు అని చెప్పడంలో ఆమె ఉద్దేశం ఏంటి? గతంలో కొనుగోలు చేసినటువంటి ప్రజాధనంతో కొనుగోలు చేసి ట్యాక్స్ పేయర్స్ సొమ్ముతో కొనుగోలు చేసినటువంటి వాహనాలు తర్వాత వచ్చే ప్రభుత్వం వాడకూడదు అనే మెసేజ్ ఇస్తున్నారా? వీటన్నిటిని క్షుణ్ణంగా మనం చర్చించుకునే ముందు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు మరికొంతమందికి తెలిసే విధంగా చేయండి. చాలా కాలం నుంచి మనం ఊహించినంతగా ఫెయిర్ పాలిటిక్స్ లేదు. పాలిటిక్స్లోకి వచ్చేవారు జనాలను మభ్యపెడుతూ జనాలకి తప్పుడు సంకేతాలని, సందేశాలని ఇస్తూ పరిపాలన సాగించాలనే చూస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా అది తన సొంత సొమ్ములా ప్రజలకి సందేశాన్ని ఆ రకంగా ప్రజల తాలిగా మనసుల్లో ముద్ర వేస్తున్నారు. జగనన్న ఇస్తున్నాడు, చంద్రన్న ఇస్తున్నాడు, లేక మరొకరు ఇస్తున్నారు, ఇంకొకరు ఇస్తున్నారు. ఎవరిస్తున్నారు? ఎవరి సొమ్మిది? ముఖ్యంగా అన్ని పార్టీల్లోనూ ఇటువంటి ధోరణి కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం చాలా బలంగా ఉంది. ఇది ఏదైనా మాది అన్నట్టు, ఒక రాజులా, ఒక రాజ్యంలా, పనిచేసే వాళ్ళంతా సైనికుల్లా, ప్రజలంతా సేవకుల్లా, చాలా రకమైనటువంటి ఒక ప్రజాస్వామ్య వ్యతిరేక భావనలు ప్రజల మనసుల్లో ముద్రించి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఇక్కడే జరుగుతుంది. వాళ్ళ మాటలు ఏ విధంగా ప్రస్ఫుటం చేస్తున్నాయి మనకి? ఇప్పుడు రోజా గారు అన్నటువంటి మాటలు చూస్తే ఇవన్నీ కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం నడిపించినటువంటి వ్యవస్థలు కాబట్టి వైసీపీ మా దయాభిక్షతోటే ఈ విజయవాడ ప్రజలు వరద బాధితులు గట్టెక్కారు అన్నట్టుగా ఉంది ఈ మాట. ఇలాంటి ప్రకటన, ఇలాంటి ఆలోచన, ఇలాంటి భావాలను వ్యక్తపరచడానికి ఇది సమయం కాదు. ఇలాంటి సమయంలో అలాంటి మాట్లాడడం అనేది ప్రజలు సహించరు. ఇప్పుడు ఎవరి కోసం ఏ ఒక్క రూపాయి ఖర్చు పెట్టినా అది ఎవరి సొంతం కాదు. ఒకవేళ సొంతంగా ఖర్చు పెడితే నేను చేస్తున్నాను, నేను ఇగో వరద బాధితుడికి సాయం చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు. ఏదో మా జగనన్న కొన్న వాహనాలే వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాయి, మా జగనన్న అపాయింట్ చేసినటువంటి వాలంటీర్లే ఇక్కడ పనిచేస్తున్నారంటే కాదు. ట్యాక్స్ పేయర్స్ కట్టినటువంటి సొమ్ము చీతాలుగా ఇస్తున్నారు. ప్రజల తాలూగా పన్నులు కట్టిన సొమ్ముతోని ప్రతి వస్తు వాహనం అన్ని సమకూర్చుతున్నారు. గతంలో చేసి ఉండొచ్చు కాక, మీ భావన ఆ విధంగా ఉండొచ్చు కాక. గత సీఎం కూర్చున్న కుర్చీ మీద నెక్స్ట్ వచ్చే సీఎం కూర్చోడు. ఆ కంప్యూటర్స్, ఆ స్టేషనరీ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ సెటప్ అంతా జగన్మోహన్ రెడ్డి కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు మార్చేశాడన్న వార్తలు వచ్చాయి. గతంలో ఉపయోగించినటువంటి కంప్యూటర్స్, సిస్టమ్స్, ప్రింటర్స్ ఇవేవి కూడా తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు వాడలేదు, అన్ని కొత్తవే తెప్పించారనే వార్తలు కూడా చదివాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అదే విధంగా చేయలేదు ఎందుకు అని రోజా గారు అడుగుతున్నారా? అలాగే అనిపిస్తుంది. ప్రజలకు తెలుసు ఎవరి సొమ్ము ఎవరు చేస్తున్నారు. కేవలం ప్రజల చేత ఎన్నుకొనబడిన ప్రజా ప్రతినిధులు ప్రజల సొమ్ముకి కస్టోడియన్ మాత్రమే. ఆ విషయం ప్రజలకి క్షుణ్ణంగా అర్థమైంది. ఇంకా మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ చేసి ఏదో తప్పుడు సంకేతాలని, సందేశాలని ప్రజల్లోకి పంపిస్తాం అనుకోవటం
అది వెర్రితనమే అవుతుంది కేవలం. సాక్షి దినపత్రికలో మీరు చూడండి, అక్కడ ఏముంది, సాక్షిలో ఏం రాశారో చూస్తే మీకే అర్థమవుతుంది. వద్దంటూనే వాడేస్తున్నారు అనే క్యాప్షన్ పెట్టి మొత్తం ఈ రేషన్ బళ్ళన్నీ వరుసగా నిల్చోబెట్టిన ఒక ఫోటో వేసి, ఇంటి వద్దే లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందించే సదుద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎండియు వ్యవస్థను తీసుకొచ్చారు. ఆ వాహనాలపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి సిద్ధమయ్యారు. కట్ చేస్తే వరద బాధితులకు సహాయం చేయడానికి ఇప్పుడు ఆ వాహనాలే ప్రభుత్వానికి దిక్కయ్యాయి. ముంపు ప్రాంతాల్లో మూల మూలలకు తిరుగుతూ బాధితులకు సహాయం చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వందలాది వాహనాలను విజయవాడకు రప్పించారు. వాటిల్లో నిత్యావసరాలు ముంపు ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నాయి. వాహనాలు ఉండటం గొప్ప విషయం కాదు. ఇటువంటి సమయంలో చిన్న చిన్న వీధులు, చిన్న సందులు, పెద్ద వాహనాలకు వెళ్ళని చోటికి కూడా పంపించడానికి అనువుగా ఉంటాయని రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనాలన్నింటినీ తెప్పించి వాటి చేత అక్కడ సేవా కార్యక్రమాలు చేయించడం అనేది గొప్ప విషయం. ఆ ఆలోచన రావటం, వాటిని ప్రతి విషయాన్ని, మన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని, వాహనాన్ని, ఉపకరణాన్ని వాడుకోవడం గొప్ప. ఆ వాహనాలు తెప్పించినంత మాత్రాన దానికోసం ఇప్పుడు సాక్షిలో వేస్తే ఈ క్యాప్షన్ చాలు. ఈ క్యాప్షన్తో సోషల్ మీడియాలో ఇక హల్చల్ చేయడానికి మా వాహనమే దిక్కయిందని చెప్పేసి, అంతకంటే దిక్కు లేదని చెప్పేసి ఏదేదో మాట్లాడతారు. బియ్యం బండిని వాడుకోవడానికి సిగ్గు లేదా అంటాడు ఎవరు. ఇలా రకరకాలని క్యాప్షన్స్తోని నోటికి వచ్చినట్టు సోషల్ మీడియాలో చెప్పుకోవడానికి ఇదొకటి చాలు. సాక్షిలో రాసినటువంటి ఈ వార్త చాలు. ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు హెలికాప్టర్లు తెప్పించారు, డ్రోన్లు తెప్పించారు, బోట్లు తెప్పించారు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వచ్చారు. ఇప్పుడేమో ఇక్కడ గండ్లు పూడ్చడానికి ఆర్మీ నుంచి ఇంజనీర్స్ వచ్చారు. ఇవన్నీ చేశారు. ఇవన్నీ కూడా హెలికాప్టర్లు కూడా జగనన్న తయారు చేశారా? డ్రోన్లు కూడా జగనన్న కొనిపెట్టారా? ఏమిటిది పిచ్చివాదన? కాకపోతే ప్రజల సొమ్ముతో చేసినటువంటి ఏ పనినైనా ఏదో సొంత పనిలా అలాంటి ఆలోచనని, అలాంటి మెసేజ్ని మైండ్ గేమ్ ఆడుతున్నారు. ప్రజల మైండ్లోకి ఆ మెసేజ్ని ఎక్కించి ఇదేదో జగనన్నది వాడుకుంటున్నారు, అదే దిక్కయింది, అదే ఈ బాధితులకి, వరద బాధితులకి గట్టెక్కించింది కరెక్టే. ఆ వాహనాలు గట్టెక్కించాయి, కానీ వరద బాధితుల్ని ఆ వరదలోకి తోసేసింది, గండి కొట్టేసింది, ఇవన్నీ ఉన్నాయి. గతంలో కనీసం మట్టి తీయలేదు. బుడమేరు కాలువలో కనీసం మట్టి తీయలేదు. బుడమేరు పనులని నిలిపేశారు. చేస్తున్న పనుల్ని అర్ధాంతంగా నిలిపేశారు. ఆ కారణంగానే ఇప్పుడు నీరు ప్రవహించడానికి ఈ లోతైన కాలువ లేకపోతే ఏంటవుతుంది? ఆ నీరు ఎక్కడికి పోతుంది? అది ఆవాసాల మీదకి వచ్చేస్తుంది. ఇలాంటి తప్పుడు రాతలు, తప్పుడు కూతలు ఇది సరైన పద్ధతి కాదు. దీన్ని ఎవరు ప్రజలు హర్షించరు. నేనైతే ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్లో రిప్లై చేయండి ప్లీజ్.